చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సుమన్ గారు, బిగ్ బాస్ అనగానే రెమ్యూనరేషన్ గురించి హాట్ చర్చ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదే యాంకర్ రవి అని, ఆ తర్వాత సెకండ్ మీరున్నారు అంటున్నారు, నిజమేనా? రవికి ఓకే మేడం, కరెక్ట్గా వచ్చిందా మేడం? ఆయనే ఫస్ట్ అంటున్నారు. అవునా మేడం? ఓకే, నాకైతే ఇంకా అగ్రిమెంట్ ఉంది మేడం, ఇంకా నాకు అది తెలీదు. అది ఫైనల్ అయ్యాక మళ్ళీ మీ ఇంటర్వ్యూ పిల్లర్ని కంపల్సరీ వచ్చాక నేను ఎంత అన్నది చెప్తాను మేడం. అంటే ఓన్లీ బిగ్ బాస్లో ఉన్నంత వరకు అని ఉండదా? తర్వాత బయటకు వచ్చాక కూడా రెమ్యూనరేషన్ క్యారీ అవుతుందా? లేదు మేడం, మనం వర్క్ ఎంతవరకు చేస్తా అక్కడ వరకే కదా మేడం, నార్మల్గాను అంతే మేడం. అంటే మీరు 14 వీక్స్ ఉన్నారు కదా? అవును మేడం. అంతవరకు మీకు 44 లక్షల వరకు వచ్చిందని కూడా అంటున్నారు. అది నాకు ఇంకా తెలియదు మేడం, వెళ్ళి చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి కలిసి మాట్లాడాలి మేడం. మీ ఒక్క వీడియో క్లిప్ నాకు ఇవ్వండి మేడం, ఇది తీసుకెళ్ళి చూపిస్తాను వాళ్ళకి కూడా. ఇస్తారేమో, అది ఇస్తారేమో. ఏమండి, నాకేమీ బిగ్ బాస్ టీం చెప్పలేదండి, ఏదో బయట టాక్ నడుస్తుంటే మీరేమన్నా హింట్ ఇస్తారు కదా అని అడిగాను. అదే మేడం, మీ ఆ క్లిప్ నాకు ఒకటి ఇస్తే నేను ఒకసారి సార్ చూడండి సార్, అట్లీస్ట్ ఇలాగైనా అవ్వండి అని అంటాను మేడం. వెళ్ళి అందరూ ఇలా అనుకుంటున్నారు, దీన్ని నిజం చెయ్యండి అని అడుగుతాను మేడం. అయితే వీక్లీ మీకు అమౌంట్ అనేది రాదా? లేదు మేడం, అది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే మేడం. అది ఆ అగ్రిమెంట్ ఉంటుంది, మొత్తం షో అంతా అయిన తర్వాతే మనకి. అయితే మీ లాస్య గారు వచ్చారు కదా, తనూజ గారి గురించి ఆవిడ మాట్లాడడం, అంటే తనూజతో జాగ్రత్తగా ఉండండి అనే ఒక చిన్న మీకు హింట్ ఇవ్వడంతో తను బాగా ట్రోల్ అయ్యారు. మీకేమనిపించింది బయటకు వచ్చాక? అవన్నీ చూసారా మీరు? చూసాను మేడం. మేడం నేను ఒకటే అడుగుతున్నా, ఆ వాయిస్ మనకి చెప్పిందా? తను ఏం చెప్పిందంటే యాక్చువల్లీ తనూజ వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు, అంటే మీరు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి అని అన్నది తను, అంతే మేడం. కానీ మీకు వాయిస్ కూడా రాలేదు. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం సబ్ టైటిల్స్ వేసారు. ఎందుకు వేశారు మేడం? రాంగ్గా ప్రొటెక్ట్ చేయడానికే అలా వేశారు మేడం. తను చెప్పింది ఏంటంటే చాలా బాగా ఆడుతున్నారు, తనుజ వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు అని చెప్పింది తప్ప, కానీ అందరికీ రాంగ్. ఆ ఒక్క సీన్ మాత్రం సబ్ టైటిల్స్ వస్తాయి మేడం. అన్నిటికీ వస్తున్నాయి మేడం సబ్ టైటిల్స్. లేదు. వై? అంటే ఏదైనా గేమ్ నడిచిందంటారా? అది మరి కంటెంట్ కావాలి కదా మేడం, సమ్ మేబీ లైక్ దట్. అంతేకాని పాపం తను నాకు సపోర్ట్గానే బాగా చెప్పడం కానీ తను బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడని అని అన్నది. నిజంగా చెప్తున్నాను మేడం, మీరు ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్న కెమెరా ఇదే నిజంగా నాకు తెలుసు కదా మేడం, ఎందుకంటే ఉన్నది తను నేనే అక్కడ కెప్టెన్ రూమ్లోని. తను అదే చెప్పింది, కానీ అది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు మేడం. అది అయితే లాస్య గారు హౌస్లోకి వచ్చినప్పుడు మీ ఇద్దరి బాండింగ్ చాలా మంచిగా అనిపించిందండి. లవ్ బర్డ్స్లా అనిపించారు. లవ్ మ్యారేజా మీది? లేదు మేడం, అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకున్నాము. పెళ్ళైన తర్వాత అంతకంటే మించి లవ్ బర్డ్ లాగే ఉంటున్నాం మేడం. చాలా బాగుంది. లాస్య గారు కూడా చాలా మంచివారు, మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు కదా మేడం. మంచోడికి ఎప్పుడు మంచోళ్ళే దొరుకుతాయి. అవును, అసలు 14 వీక్స్ పిల్లల్ని అందరినీ వదిలేసి ఉండడం అనేది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, పైగా ఒకే ఊళ్ళో ఉండి. అవును అవును మేడం, అవును. గుర్తొస్తూ ఉండేవాళ్ళేమో బాగా పిల్లలు అంతా. నేను డల్ కూడా అవడం కారణం కూడా నాకు నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ మేడం. నేను ఆ ఫ్యామిలీ గుర్తుకొచ్చేది మేడం ఒక్కొక్కసారి. ఎందుకంటే మేడం ట్యాబ్లెట్స్ కానీ తన వీకెండ్స్కి కాస్ట్యూమ్స్ అవుట్ఫిట్స్ అవన్నీ తెచ్చేది. అంటే అవి చూసి నాకు కొంచెం ఏడుపు వచ్చేది మేడం, బాధ అనిపించేది. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చి ఇవ్వాలి అంటే లాస్ట్ ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయింది అన్న చిన్న ఫీల్ తప్ప మేడం ఇంకేమీ లేదు.